ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనేటువంటి మాటను, నిందకు ప్రతిగా సంతోషించెదరు అనేటువంటి మాటను భక్తుడు యెషయా ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారికి నిందలు ఈ లోకంలో కలుగుతాయి, ఇబ్బందులు వస్తాయి. ప్రభు చెప్పాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించినప్పుడు మీరు ధన్యులు అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే నువ్వు నీతి మార్గంలో యథార్థంగా జీవిస్తున్నప్పుడు నిన్ను అపహాస్యం చేయొచ్చు, గేలి చేయొచ్చు. నువ్వు పనిచేస్తున్నటువంటి స్థలంలో యథార్థంగా ఉన్నప్పుడు, ప్రభు కొరకు నమ్మకంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, లంచం తీసుకోకుండా యథార్థంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు నిందలు, అవమానాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు చెప్తున్నాడు, లోకము నన్నే విడిచిపెట్టలేదు, నన్నే నిందించింది, నన్ను అవమానపరిచింది, లోకం నేను జయించానని ప్రభు చెప్పాడు. కనుక దేవాది దేవుణ్ణి లోకం విడిచిపెట్టకపోతే ప్రభు లోకాన్ని జయించాడు. మనము కూడా లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము కనుక వాటిని మనం జయించినప్పుడు దేవుని కృపలో మనం ఎదుగుతాం, దేవుని కృపలో మనం ఎదగగలుగుతాం, దేవుని ఉన్నతమైన వాగ్దానాల్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. కనుక నువ్వు నింద, అవమానాన్ని పొందిన చోటే దేవుడు రెట్టింపు ఘనత, రెట్టింపు మహిమ నీకు అనుగ్రహించి సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడనంటే నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవునికి సంపూర్ణంగా నువ్వు అప్పగించుకున్నప్పుడు, నీ యొక్క లోకాన్ని జయించి దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు, లోకాశాలను విడిచిపెట్టి ప్రభు మీద అనుకున్నప్పుడు రెట్టింపు ఘనతను నువ్వు పొందుతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీవించిన గాక. పరిశుద్ధుడా, ఈ మాటలు మా వెనుకలో దీవించి నీ సన్నిధి మొత్తం ఉంచండి. రెట్టింపు ఘనత, దీవెన, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడుగా మాకున్నందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ, నీ బిడ్డల నిండారుగా దీవించి వర్ధిల్ల చేయమని, అన్ని విషయాల్లో నీ కృపా సమృద్ధిని అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.